ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 6వ అధ్యాయము. కప్పరూపాన్ని విడిచిన స్త్రీ యొక్క పూర్వకథ. మనము నిన్నటి రోజున గౌతమ ముని కృష్ణానదీ తీరాన రాగి వృక్షము కింద లక్ష్మీనారాయణుల యొక్క మంటపాన్ని ఏర్పాటు చేసుకొని పూజించడము, అక్కడ కుక్క రాజుగా మారడము, ఆ చెట్టు తొర్రలో నుంచి వచ్చిన కప్ప స్త్రీగా మారడం గురించి తెలుసుకున్నాము. రాజు యొక్క వృత్తాంతాన్ని కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ స్త్రీ తన పూర్వజన్మ గురించి చెప్పడం గురించి తెలుసుకుందాము. ఆ స్త్రీ ఈ విధంగా చెబుతున్నది. మునిశ్రేష్ఠ, నా వృత్తాంతాన్ని తెలియజేయుదును, కాన ఆలకింపుము. నా జన్మస్థానము గోదావరి నది సమీపమునందున్న ఒక కుగ్రామము. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెళ్లి చేసెను. అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకి వెళ్ళినాను. మరికొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది. ఒకనాడు నా భర్త, సఖి, మాఘమాసము ప్రవేశించినది. ఈ నెల చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను. నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతకాలాన నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పోయి నదిలో స్నానము చేయుదము. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతో మంచి గంధము, అగరు, ధూప, దీపములతో పూజించి స్వామికి కండచక్కర, పటిక బెల్లము నైవేద్యమిచ్చి నమస్కరింతుము. తర్వాత తులసి తీర్థములోనికి పుచ్చుకుందుము. మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయం చొప్పున పఠింతుము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ 5వతనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను. నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచి తిని. నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయినను నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి, ఓసి మూర్ఖురాల, నా ఇంటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను. ఇంత దైవద్వేషివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండతగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా? అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీ తీరమందున్న రావి చెట్టు తొర్రలో మండూకము వైపడి ఉందువుగాక అని నన్ను శపించెను. అమ్మాయి, భయపడకుము. నీకీ శాపము కలిగి 1000 ఏండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టముల పడి జీవించినావు. నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృత్యుడయ్యెను. అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు నీ పతి మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా. మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్ర సంతతి, ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనము కూడా. నీకి మాఘమాస వ్రతము మించిన మరి ఒక వ్రతము లేదు. విష్ణుమూర్తికి ప్రీతి అయినది వ్రతము. నీ భర్త దూరదృష్టి కల జ్ఞాని. అతని గుణగణాలకు అందరూ సంతసించడివారు. నిన్ను పెళ్లి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననేది ఆశతో ఉండేడివాడు. కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినాయి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు. నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టు తొర్రలో జీవించమని శపించాడు. ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షంలో పడినందున నీ భర్త శాపం ప్రకారం మరల నీ నిజ రూపాన్ని పొందగలిగినావు. అందున ఇది మాఘమాసము, కృష్ణానదీ తీరము. కాన మాఘమాస వ్రత సమయము నీకన్ని విధములా అనుకూలమైన రోజు. అందుచే నీవు వెంటనే శుచి అయి రమ్ము. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానం చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యాన్ని పొందుదురు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమిలయందు పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపములు నశించును. మాఘశుద్ధ పాడ్యమి నాడు
అటులని దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపము చేసిన యెడల శ్రీహరి సంతసించి మనోవాంఛలు సిద్ధించునటుల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను. ఇది మాఘపురాణమునందలి కప్ప స్త్రీగా మారటము సమాప్తం. ఓం నమో నారాయణాయ.